హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 23. ఇక స్టోరీలోకి వెళ్తే రవి సిరిని తీసుకుని శ్రీ ఉన్న ప్లేస్కి వచ్చాడు. రౌడీలను 4 తన్ని లేపి, ఏంట్రా ఈ మొద్దు నిద్ర, అసలు ఇప్పుడు టైం ఎంతో తెలుసా? సారీ సార్. ముందు తలుపులు తీయండి, వాడు ఉన్నాడో పారిపోయాడో. తలుపులు తీస్తున్న శబ్దం వినిపించింది శ్రీకి. వెంటనే తను కట్టేసినట్టే కూర్చొనున్నాడు. లోపలికి రాగానే సిరి శ్రీని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు ఏడుస్తున్నావా? అది కూడా వాడి కోసం. నీ మీద నింద వేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పిన వాడి కోసం నువ్వు ఏడుస్తున్నావా అంటాడు రవి. శ్రీకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అంటే సిరిని కూడా తీసుకొచ్చాడా వీడు? అసలు వీడు సిరిని ఎందుకు తీసుకొచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు శ్రీ. ముందు శ్రీని వదిలేయండి, కట్లన్నీ ఇప్పేసేయండి, తీసేసేయండి అంటూ ఉంటుంది సిరి. అలాగే, నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తాను, ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యి అంటూ తనతో తెచ్చుకున్న తాళిని బయటకు తీస్తాడు. చెప్పాను కదా రవి, నేను నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నానని. ఆ మాట వినగానే శ్రీ ఉలిక్కిపడి, ఏంటి పెళ్ళా? అది కూడా రవితో? ఇష్టపడి చేసుకుంటుందా? ఇక ఊరుకోను, లాభం లేదు. దీనికి నా మీద కోపం వచ్చిందనుకుంటా. సిరి బంగారం, థ్యాంక్స్ రా అంటూ శ్రీ కాళ్ళకి నోటికి కట్టినవన్నీ తీసేసి, చూడ్రా నీ ముందే నా బంగారం మెడలో తాళి కడతాను. సిరి నిన్ను కాదు ఇష్టపడేది, నన్ను ఇష్టపడుతుంది అంటూ నవ్వుతూ ఉంటాడు రవి. హే సిరి, నీకేమైనా మెంటలా? ఏం చేస్తున్నావు అసలు నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? హే, ఎందుకు చేసుకోకూడదు? రవికి ఏం తక్కువ? ఒసే మెంటల్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను కదే. హే ఆపు, తను నన్ను ఇష్టపడుతుంది, నువ్వు ఇలా అంటావనే నీ ముందే పెళ్లి చేసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ రవి సిరిని కూర్చోమని చెప్తాడు. సిరి శ్రీ వైపు చూస్తుంది. చూపులోని భావాన్ని అర్థం చేసుకో అని శ్రీకి తెలుస్తూనే ఉంది. రవి ఏదో బెదిరించుంటాడు, లేకపోతే ఎందుకు ఇలా చేస్తుంది? సిరి అని గట్టిగా పిలుస్తూ, నువ్వు నిజంగానే రవిని ఇష్టపడుతున్నావా అంటాడు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు అంటూ రవి అంటే, సిరి నేను నిన్నే అడిగేది, నా కళ్ళల్లోకి చూస్తూ ఆ మాట చెప్పు, నీకు రవి అంటే ఇష్టమేనా అని. హే, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే అడుగుతున్నావు అని రవి అంటాడు. లేకపోతే ఈ రవి నిన్నేమైనా బెదిరించాడా? సిరి కళ్ళల్లో తడి కమ్మనిస్తూనే ఉంటాడు శ్రీ. వామ్మో, ఇప్పుడు ఇది ఏడుపు మొహంతో వాడికి కానీ కనిపిస్తే ఇంకంతే అనుకుంటూ, సిరి ముందు నువ్వు ఇటురా అని పిలుస్తాడు రవి. సిరి అటువైపు వెళ్తుంది. ఈ మెంటల్దేంటి, వాడు ఏం చెప్తే అదే చేస్తుంది. అసలు ఇది సిరినేనా ఎంత ధైర్యంగా ఉండేది? రవి నవ్వుతూ సిరికి ఎదురుగా వెళ్ళి నిలబడి తాళి కట్టడానికి చూస్తాడు. ఇది నిజంగా మెంటల్దే. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో ఎలా ఉండగలదు? నా మీద కోపంతో అయితే ఇలా చేయడం లేదు కదా. ఇంకా లాభం లేదు, మన యాంగిల్ చూపించాల్సిందే. ఆగండి అని ఒక్కసారిగా గట్టిగా అరిచి పైకి లేస్తాడు. శ్రీ అరుపుకి అదిరిపడి వెనక్కి జరుగుతాడు రవి. సిరి చేతిని పట్టుకొని, నీకు నిజంగా వాడంటే ఇష్టమేనా అని అడుగుతాడు. దగ్గరికి వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు శ్రీ. సిరి ఏ సమాధానం చెప్పదు. ఇక్కడ మౌనం పనికిరాదు సిరి, చెప్పు, నాకు ఆన్సర్ కావాలి అంటూ సిరిని పట్టుకొని గట్టిగా అరుస్తూ చెప్తాడు. రవి ఇదే అరుదుగా చూసుకొని శ్రీని వెనుక నుంచి గట్టిగా కొడతారు రాడ్తో. శ్రీ ముందుకు పడబోతూ ఉంటే సిరి పట్టుకొని ఆపేస్తుంది. రవి ఎందుకు కొట్టవుతానని అంటూ శ్రీకి ఎక్కడ దెబ్బ తగిలిందో అని చూస్తూ ఉంటుంది. శ్రీ అది చూసి నవ్వుకుంటూ, నాకు దెబ్బ తగిలితే కానీ దీని నోట్లో నుంచి మాట రాదేమో అనుకుంటూ, రేయ్ మీరేం చేస్తున్నారా? హాయిగా తిని పడుకోవడానికా నేను మీకు చెప్పింది అంటూ ఆ రౌడీలని అరుస్తూ ఉంటాడు రవి. సార్ లేవండి అంటూ శ్రీని పట్టుకొని లేపడానికి చూస్తూ ఉంటుంది. నవ్వుతూ ఉన్న శ్రీని చూసి, మీకు నవ్వొస్తుందా అని కోపంగా ఉంటుంది. ఇందులో ఒక రౌడీ శ్రీ వైపు వస్తూ ఉన్నాడు. చేతిలో ఒక రాడ్ కూడా ఉంది. రవి సిరిని పట్టుకొని ఇటురా అంటూ శ్రీ చేతి నుండి విడిపించడానికి లాగుతూ ఉన్నాడు. రవి ప్లీజ్ చేయి వదులు అంటూ ఉంటుంది సిరి. ఆ రౌడీ శ్రీని మళ్ళీ కొడతాడు. సిరి ఒక్కసారిగా రవిని గట్టిగా నెట్టేసి సార్ అంటూ దగ్గరికి వస్తుంది. రవి కోపంతో చూస్తూ రౌడీకి సైగ చేస్తాడు. శ్రీని పట్టుకొని రారా అంటూ చైర్లో కూర్చోబెట్టడానికి చూస్తాడు. సిరి చాలా కోపంతో ఆ రౌడీని ఒరే అంటూ గట్టిగా నెట్టి పక్కనే ఉన్న రాడ్తో కొడుతుంది. వాడు పక్కకు పడిపోతాడు. రవి సిరి అంటూ దగ్గరికి వస్తాడు. సిరి రవిని కూడా కొట్టడానికి రాడ్ ఎత్తుతుంది, కానీ ఆగిపోతుంది కొట్టలేక. రవి అది చూసి నవ్వుతూ, నువ్వు నన్ను కొట్టలేవు బంగారం అంటూ రాడ్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. దగ్గరికి వస్తే నిజంగానే కొట్టేస్తాను అంటుంది సిరి. ఏమైంది బంగారం? హే ఆపు, బంగారం బంగారం అని పిలుస్తుంటే నాకు చిరాకు వస్తుంది. ఓకే ఓకే పిలవన్లే అంటూ ఆ రాడ్ కింద పెట్టు. చూడు, ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురువి, నీ చేతిలో నా మెడలో వేసే పూలదండ ఉండాలి, కానీ ఇలా
శ్రీకి అప్పటికే తల నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. సిరి రాడ్ పడేసి రవి చెప్పేది కూడా వినిపించుకోకుండా శ్రీ తల మీద చేయి వేసి సారీ సార్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. తన చున్నీ తీసుకొని కట్టడానికి చూస్తూ ఉంటుంది. రవి సిరిని లాగి వాడికి ఏమీ అవ్వదులే, ముందు నాతో తాళి కట్టించుకో, ఆ తర్వాత వాడిని నేను హాస్పిటల్లో వదిలేస్తానులే అంటూ పిలుస్తూ ఉంటాడు. సిరి లేచి రవిని గట్టిగా ఒకటి చెంపదెబ్బ కొట్టి అసలు బుద్ధుందా నీకు? సారీ ఎవరు? ఇలా కొట్టించి పెళ్లి చేసుకోవడం అవసరమా? నువ్వు శ్రీ ముందు పెళ్లి చేసుకుందామన్నావు, ఓకే అని చెప్పాను, మరి ఎందుకు కొట్టించావు? నాకు తెలిసే నువ్వు వాడిని చూడగానే ఏదో ఒకటి మాట్లాడి మాటల్లో పెట్టి మాయమవుతావు, ఇక నేను ఆగను అంటూ చేతిలో ఉన్న తాళి తీసి సిరి వెనకకి వెళ్ళి మెడలో వేసి ముడివేయడానికి చూస్తూ ఉంటాడు. రవి వద్దు, ఆగు ప్లీజ్, చెప్పేది విను అంటూ సిరి చేతిలో తాళిని చేతితో పట్టుకొని ముడివేయకుండా చూస్తూ ఉంటుంది. శ్రీ లేచి రవిని కాలుతో తంతాడు. రవి ఎగిరిపడి అంత దూరంలో పడిపోతాడు. సిరి మెడలో ఉన్న తాళి తీసి దూరంగా విసిరేస్తుంది. రవి శ్రీ అంటూ లేచి శ్రీ మీదకి వచ్చేస్తాడు. రౌడీలు కూడా శ్రీని వెనక నుంచి పట్టుకుంటారు. రవి వదిలేసే సార్ని వదిలిపెట్టు అంటూ రవిని పట్టుకొని ఆపుతూ ఉంటుంది. లేదు, ఈరోజు నేను వాడు తేలిపోవాలి అంటూ శ్రీని తనడానికి చూస్తూ ఉంటాడు. శ్రీ ఆ రౌడీలను కొడుతూ ఉన్నాడు. రవిని కూడా కలిపి వాళ్ళ ముగ్గురు ఇటు శ్రీ నలుగురు కొట్టుకుంటూ ఉన్నారు. సిరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. రవి దగ్గర వాళ్ళ నాన్నున్నాడు. ఇప్పుడు నాన్నని కట్టేసున్నాడా లేక ఎలా ఉన్నాడో కూడా తెలియడం లేదు. ఇటు చూస్తే ఇలా, ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి? సిరి తాళి కోసం చూస్తూ ఉంటుంది. శ్రీ రవి ఇద్దరు బాగా కొట్టుకుంటూ ఉన్నారు. సిరి ఆగండి అని గట్టిగా అరుస్తుంది. చేతులు తాళి ఉండడంతో ఇద్దరు సిరిని చూస్తూ ఉన్నారు. శ్రీ రవి ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి. అసలు నా కోసం మీరు తన్నుకు చావడం ఏంటి? నేనే చంపేస్తాను ఇద్దరిని అంటూ పక్కనే ఉన్న కత్తి తీసుకుంటుంది. శ్రీ రవి ఇద్దరు మొహాలు ఒకరిదే ఒకరు చూసుకుంటూ ఉంటారు. నీ కోసం చావడానికైనా నేను సిద్ధమే అంటూ ముందుకి వస్తాడు శ్రీ. ఆగు, అక్కడే ఉండండి ఇద్దరు, నేను ఎప్పుడో చెప్పాను నీకోసం నేను చావడానికైనా సిద్ధమే అంటాడు రవి. చా అనుకొని సరే అయితే ఈ కత్తి తీసుకొని ఎవరి ముందు ఆలోచించకుండా పొడుచుకొని చావడానికి సిద్ధపడతారో వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఇద్దరు ముందుకి రారు. సిరికి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి, ఇప్పుడేగా మేము చావడానికి సిద్ధమే అన్నారు, మరి ఇంకా ఆలోచిస్తున్నారేంటి? నాకు ఎలాంటి ఆలోచన లేదు సిరి, కానీ నేను చనిపోతే నువ్వు కూడా నాతో పాటు చనిపోతావని ఆలోచిస్తున్నాను అని శ్రీ అంటాడు. సిరి అలానే చూస్తూ ఉంటుంది శ్రీని. నేను చనిపోతే వాణ్ణి పెళ్లి చేసుకుంటావని నీ ప్లాన్ వేసావు కదా, నాకు తెలుసు అంటాడు రవి. వావ్, ఇద్దరు ఒక్కటే, ప్రేమిస్తున్నా అన్న మాటలే కానీ చేతుల్లో ఎవరికి ప్రేమ లేదు. నీకోసం అది చేస్తా ఇది చేస్తా అని చావడానికైనా సిద్ధమే అన్నారు, ఇప్పుడు మాటలు చెప్తున్నారు అంటూ ఉండగానే సిరి చేతిలో ఉన్న కత్తిని తీసుకుని పొడిచేసుకుంటాడు. రవి సిరి ఇద్దరు అలా షాక్ అయి చూస్తూ ఉండిపోయారు. ఒక్క నిమిషం. సిరి గట్టిగా సార్ అంటూ దగ్గరికి వెళ్తుంది. శ్రీ, ఇప్పటికైనా నమ్ముతావా? నాకు నువ్వంటే ప్రాణమని, నీకోసం ఏదైనా చేస్తానని అంటూ అలానే పడిపోతాడు. సార్ అంటూ లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సారీ సార్ అంటూ నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉంటుంది సిరి. రవి సిరి దగ్గరికి వచ్చి అంతా మన మంచికేలే అంటూ పక్కనే పడిపోయిన తాళిని తీసుకుని కట్టడానికి చూస్తాడు. సిరి వద్దు అంటూ రవిని తోసేస్తుంది. రే అంటూ రౌడీలను పట్టుకోమని చెప్తాడు. వాళ్ళు సిరి చేతులను గట్టిగా పట్టుకుంటారు. రవి మళ్ళీ తాళిని తీసుకొని దగ్గరికి వస్తాడు. సిరి వద్దు వద్దు రవి ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది. శ్రీ మెల్లగా లేచి రౌడీలను కొడతాడు. రవి శ్రీ పొడుచుకున్న చోట గట్టిగా తన్ని రే ఒకరు వాడిని పట్టుకోండి అంటాడు. అవసరమైతే కొట్టండి అని చెప్తాడు. రవి ప్లీజ్ శ్రీని వదిలేసాయి అని అంటూ ఉంటుంది సిరి. వదిలేస్తా, బుద్ధిగా నువ్వు ఈ తాళి నీ మెడలో కట్టించుకుంటే నువ్వు చెప్పినట్టే వదిలేస్తాను అంటాడు రవి. సిరి అయోమయంగా ఉంది. ఇటు నా జీవితమే కాకుండా శ్రీ జీవితాన్ని కూడా నాశనం చేసిందని అవుతున్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. రవి ముడివేస్తూ శ్రీ వంక చూస్తాడు. శ్రీ గట్టిగా అరుస్తూ రవి అని రౌడీలను విదిలించుకొని రవి మీదకి పక్కనే ఉన్న రౌడీని విసిరేస్తాడు. అది రవి చేతికి తగులుతుంది. అమ్మా అంటూ చేతిలో ఉన్న తాళిని వదిలేస్తాడు. సిరి దగ్గరికి శ్రీ వచ్చి ఆ తాళిని తీసుకొని సిరి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు శ్రీ.